మెతుకు మీద పేరు రాసిపెట్టినట్టు చేయాల్సిన క్యారెక్టర్ మీద కూడా పేరు రాసిపెట్టి ఉంటుంది అని నమ్ముతుంటారు సెలబ్రిటీస్. అయితే కొన్నిసార్లు ఆ కాంబినేషన్లు చాలా గమ్మత్తుగా కుదురుతుంటాయి. ముందొకరు అనుకుని ఆ స్థానంలో ఇంకొకరు రావటం, ఆ వచ్చిన వారికి ముందనుకున్న వారికి ఏదో లింక్ ఉండటం ఆశ్చర్యానికి గురి చేస్తుంటుంది. రీసెంట్ టైమ్స్ లో ఇలా కుదిరిన ఈక్వేషన్స్ గురించే మాట్లాడుకుందాం రండి. శృతి హాసన్ గురించి ఓపెన్ అయ్యారు అడవిశేష్. ఆయన హీరోగా నటిస్తున్న డెకాయిట్ లో ఫస్ట్ శృతినే లేడీ లీడ్ గా అనుకున్నారు. అయితే మూవీ నుండి ఆమె తప్పుకున్నారు. శేష్తో వచ్చిన విభేదాల కారణంగా ఆమె ప్రాజెక్ట్ నుండి వెళ్లిపోయారనే మాటలు వినిపించాయి. అందులో ఏమాత్రం నిజం లేదని ఓపెన్ అయ్యారు శేష్. వర్కింగ్ స్టైల్ సింక్ కాకపోవడంతో శృతి సైడ్ అయ్యారని అన్నారు. పనిలో పనిగా మృణాల్ సీన్లోకి ఎలా వచ్చారో కూడా రివీల్ చేశారు మిస్టర్ సిల్వర్ స్క్రీన్ డెకాయట్. కథ విన్న కొన్ని గంటల్లోనే మృణాల్ ఈ మూవీకి ఓకే చేశారు అన్నది శేష్ చెప్పిన మాట. శృతిని మృణాల్ రీప్లేస్ చేసేశారు అనే వార్తలు ఆ మధ్య చాలానే వైరల్ అయ్యాయి. ఇప్పుడు శేష్ మాటలతో మరోసారివి ఔత్సాహికుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మృణాల్ అండ్ శృతి కలిసి నటించిన హాయ్ నాన్నని కూడా గుర్తు చేసుకుంటున్నారు ఈ బ్యూటీస్ ఫ్యాన్స్. ఒక హీరోయిన్ వెళ్లటం, మరో హీరోయిన్ సీన్లోకి ఎంట్రీ ఇవ్వటం, అది కాస్త కాంట్రవర్సీగా వార్తల్లో నిలవటం ఈ మధ్య కొత్తేమీ కాదు. యానిమల్ బ్యూటీ చోటా బాబీ విషయంలో జరిగింది అదేగా అని రీకాల్ చేసుకుంటున్నారు నెటిజన్లు. ప్రభాస్ పక్కన స్పిరిట్ లో దీపికా పడుకోన్ నటించాలి, కానీ ఆ ప్లేస్ ని రీప్లేస్ చేశారు తృప్తి దిమ్రి. మృణాల్ శృతిలాగా తృప్తి అండ్ దీపిక కలిసి సినిమాలో కనిపించారా లేదా అనే పోలికని పక్కన పెడితే దీపికకి మాత్రం తృప్తి హార్డ్ కోర్ ఫ్యాన్. దీపికని చూసి తన చిన్నతనంలో అలాంటి హెయిర్ స్టైల్స్ చేయించుకునేంత ఫాలోవర్ అనమాట. సో చేసే క్యారెక్టర్ మీద ముందే పేరు రాసిపెట్టి ఉంటుందనేది ఇందుకే అని మాట్లాడుకుంటున్నారు జనాలు. నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా అని పాట పాడుకోవటం అంత ఈజీ కాదంటున్నారు నయనతార. ఫ్రెండ్షిప్ అనేది జస్ట్ వర్డ్ మాత్రమే కాదని వరల్డ్ అని అంటున్నారు. తన వరల్డ్ గురించి తెలిసిన వారు ఈ లోకంలో ఇద్దరో ముగ్గురో ఉంటారని, వాళ్ళని మాత్రమే ఫ్రెండ్స్ అని పిలుస్తానని అంటున్నారు. ఇంతకీ ఇండస్ట్రీలో నయన్ కి ఫ్రెండ్స్ ఉన్నారా లేరా? మూవీ లవర్స్ మాత్రమే కాదు, మూవీ ఇండస్ట్రీ కూడా కొత్తదనాన్నే కోరుకుంటోందని స్టేట్మెంట్ ఇచ్చేశారు నయనతార. సినిమా ఇండస్ట్రీలో రిలేషన్షిప్స్ కూడా అలానే ఉంటాయని చెప్పారు. సినిమాకి టీం మారుతూ ఉంటుంది. ఓ సినిమాకి కలిసిన వారు మరో సెట్లో కనిపించరు. రిపిటీషన్స్ అరుదుగా ఉంటాయి. కాబట్టి ఏ రోజుకా రోజు కొత్త పరిచయాలు ఉంటూనే ఉంటాయన్నారు లేడీ సూపర్ స్టార్. సెట్లో కలిసి పనిచేసేటప్పుడు పర్సనల్స్ షేర్ చేసుకునే స్పేస్ ఉండదు. అందరి దృష్టి సీన్స్ మీద, యాక్టింగ్ మీద ఉంటుంది. చాలా రేర్గా వ్యక్తిగత విషయాలు మాట్లాడుకునే స్పేస్ దొరుకుతుంది అన్నది నయన్ మనసులో మాట. వర్క్ స్పేస్లో ఫ్రెండ్షిప్స్ పెద్దగా వర్కౌట్ కాదన్నది మొదటి నుంచి నయన్ నమ్మే విషయమట. తన గురించి పూర్తిగా తెలిసిన వారు ఈ లోకంలో ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉంటారంటారు ఈ బ్యూటీ. అలా ఒకరి గురించి ఒకరికి అన్నీ తెలిసి అన్ని వేళలా ఒకరికొకరు సపోర్ట్గా నిల్చోగలరనే నమ్మకం ఉన్నప్పుడే దాన్ని ఫ్రెండ్షిప్ అనాలి అన్నారు నయన్. సినిమాల్లో ఈ మధ్య కాలంలో రిపీటెడ్ కాంబినేషన్స్లో నటిస్తున్నారు నయన్. తెలుగులో ఇప్పుడు ఆమె మెగా అనిల్ సినిమాలో నటిస్తున్నారు. తమిళ్, మలయాళంలో కూడా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోగలిగితే లైఫ్లో స్ట్రెస్ అస్సలుండదు అన్నది నయన్ గట్టిగా నమ్మే విషయం. సినిమా వచ్చిపోయి 6 నెలలైంది. పోయిన సినిమా గురించి ప్రతి సందర్భంలోనూ ఎందుకు గుచ్చి ప్రశ్నించటం, దాని గురించి మాట్లాడటం ఎందుకు అంటూ దిల్ రాజు ఫైర్ అయ్యారు. తమ్ముడు ప్రమోషన్స్ కోసం వస్తే గేమ్ చేంజర్ ప్రస్తావన ఏంటి అని గట్టిగా అడుగుతున్నారు. ఉన్నట్టుండి దిల్ రాజు ఇలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అసలు కాంట్రవర్సీ ఎక్కడ స్టార్ట్ అయింది? గేమ్ చేంజర్ సినిమా ఫ్లాప్ కావటంతో భారీగా నష్టపోయామని అన్నారు నిర్మాత శిరీష్ రెడ్డి. ఆ సినిమా వల్ల తామంతగా నష్టపోయినా అటు చరణ్ గాని ఇటు శంకర్ గాని తమను పరామర్శించలేదని చెప్పారు. ఆ మాటలు ఒక్కసారిగా మెగా ఫ్యాన్స్ మనోభావాలు గాయపరిచాయి. RRR లాంటి సినిమా తర్వాత అన్నేళ్లు మీ సినిమా కోసం హీరో డెడికేటెడ్గా పనిచేస్తే ఆయన నటించిన సినిమాకు డబ్బులు రాలేదని ఇలా చాటింపు వేయటం ఏంటంటూ గట్టిగా రియాక్ట్ అయ్యారు ఫ్యాన్స్. నేనన్న ఉద్దేశం అలాంటిది కాదు. మాకు మెగా ఫ్యామిలీతో సత్సంబంధాలున్నాయి. నేను మెగా అభిమానుల మనోభావాలు దెబ్బతీయాలని అలా చెప్పలేదు. ఎవరైనా బాధపడితే క్షమించండి అంటూ నోట్ కూడా రిలీజ్ చేశారు శిరీష్ రెడ్డి. 6 నెలల క్రితం వచ్చిన గేమ్ చేంజర్ గురించి మళ్లీ మీడియా ఎందుకు అడుగుతోందని ఫైర్ అయ్యారు దిల్ రాజు. ఆ సినిమాను ప్రస్తావించటం, దాని గురించి ఏమైనా చెబితే అందులో ఏదో ఒక పాయింట్ని వెతుక్కుని మరీ వైరల్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఎక్స్ప్లెయిన్ చేశారు. శిరీష్ మాట్లాడిన విషయాన్ని ప్రస్తావించారు. మీరు బాగానే ఉన్నారు. పాపం ఇప్పుడు ఈ బర్డెన్ మొత్తం బుచ్చిబాబు సానా మీద పడుతుంది అంటున్నారు క్రిటిక్స్. ఈసారి పెద్దితో ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాల్సిన కంపల్సరీ సిచ్యువేషన్లున్నారు బుచ్చిబాబు. గేమ్ చేంజర్ వల్ల జరిగిన డ్యామేజ్ ని ఫ్యాన్స్ మరిచిపోయేలాంటి బంపర్ సినిమా తీసి చూపించాల్సిన బర్డెన్ ఆయన మీద ఉంది అనే టాక్ సైమల్టేనియస్ గా స్ప్రెడ్ అవుతోంది. అభిమాన హీరో ఫ్లాప్ ఇస్తే
నెట్టింట్లో మిగిలిన హీరోల ఫ్యాన్స్ ముందు తలెత్తుకోవటం మామూలు విషయం కాదు. ఫ్లాప్ ఇచ్చిన మన హీరోని వదులుకోలేం, మరోవైపు అవతలి వాళ్ళ కామెంట్స్ని తట్టుకోలేం. ఆ బాధ ఎవరికీ రాకూడదబ్బా అని మాట్లాడుకుంటున్నారు ఆ నలుగురు హీరోల ఫ్యాన్స్. ఇంతకీ ఎవరా సీనియర్స్? రెట్రో సినిమా హిట్టా ఫ్లాపా అంటే పర్ఫెక్ట్గా ఇది ఆన్సర్ అని చెప్పేవాళ్లు లేరు. రెట్రో విజయ యాత్ర ఇప్పుడే మొదలైంది, అందరికీ ధన్యవాదాలు అని పోస్ట్ రిలీజ్ పోస్ట్ పెట్టారు డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్. కానీ సినిమా అనుకున్నంత ఎక్కడ ఆడింది భయ్యా అంటూ నెట్టింట్లో ఇప్పటికీ కామెంట్స్ కనిపిస్తున్నాయి. ఆ ప్రయోగాలేంటి, ఆ స్క్రిప్ట్ సెలెక్షన్ ఏంటి, పక్కా కమర్షియల్ సినిమా చేసుండొచ్చు కదా అంటూ సూర్యకి సలహాలిచ్చేవారి సంఖ్య కూడా పెరిగింది. ఆయనకే కాదు, విక్రమ్కి కూడా ఇలాంటి సజెషన్సే మెండుగా వస్తున్నాయి. వీరధీర శూరన్ పార్ట్ 2 బాగానే ఉందనే మాట కాలీవుడ్లో వినిపించినా మనవాళ్లు మాత్రం హబ్బే ఏముంది అందులో అంటూ పెదవి విరిచేశారు. అంతకు ముందు చేసిన తంగలాన్ మాత్రమే కాదు, ప్రీవియస్ సినిమాలు కూడా పెద్దగా ఆడలేదు. తమిళనాడులో విక్రమ్కి మన రవితేజకి కంపేర్ చేస్తున్నారు చాలా మంది. ఇప్పుడు చేస్తున్న మాస్ జాతర రవితేజ కంపల్సరీగా హిట్ కొట్టాల్సిందే. మాస్ మహారాజ్ కెరియర్ ఊపందుకున్నట్టే కనిపించిన రీసెంట్ ఫ్లాప్స్ తో మళ్లీ ఊబిలో పడ్డట్టయింది. అందులో నుంచి బయటపడాలన్న సంకల్పంతో కనిపిస్తున్నారు మాస్ మహారాజ్. ఇప్పుడు ఆయన హోప్స్ అన్నీ మాస్ జాతర మీదే ఉన్నాయి. సీనియర్ హీరో నాగార్జున కూడా సోలో హిట్ చూసి చాలా కాలం అయింది. రీసెంట్ గా కుబేర సక్సెస్ అయినా దాన్ని కూడా ధనుష్ అండ్ రష్మికతో పంచుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు రజనీకాంత్ తో నటిస్తున్న కూలీ నెక్స్ట్ లెవెల్ సినిమా అవుతుందనే నమ్మకం బాగా కనిపిస్తోంది అక్కినేని ఫ్యాన్స్ లో. ఇలాంటి సినిమాలు ఎన్నొచ్చినా సోలో హిట్ కోసం మాత్రం అక్కినేని ఫ్యాన్స్ వెయిటింగ్. ఇది కదా మేము ఇన్నాళ్ళు కోరుకున్న వార్త అంటూ నార్త్ అండ్ సౌత్ ఖుషి అయిపోతోంది. నాటుని మించేలా సాంగ్ రెడీ అవుతోందంటే అంతకన్నా పండగ ఏముంటుంది అంటున్నారు. ఇంతకీ ఆ మాట అంటున్నదెవరో మీ ఊహల్లోకి వచ్చేసిందిగా. ఎస్, హృతిక్ అండ్ తారక్ ఫ్యాన్స్ ఏనండోయ్. జూన్ నెలాఖరు నుంచి తారక్ హృతిక్ మీద సాంగ్ షూట్ చేస్తామంటూ రీసెంట్గా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు డైరెక్టర్. తారక్ హృతిక్ మధ్య సూపర్ డూపర్ యాక్షన్ సీక్వెన్స్లు మాత్రమే కాదు, అంతకు మించి సాంగ్ రెడీ అవుతోంది. మీరు కూడా గెట్ రెడీ అంటూ ఊరిస్తున్నారు. నాటు సాంగ్ ని చూసిన తర్వాత ఆ రేంజ్ స్టెప్పులున్న సాంగ్ ఇది అంటూ ఇప్పటిదాకా ఏ సాంగ్ ని క్లెయిమ్ చేసుకోలేదు ఇండియన్ ఫిల్మ్ మేకర్స్. మళ్ళీ ఇప్పుడు ఆ ఛాన్స్ వార్ 2 మేకర్స్ కే ఉందంటున్నారు క్రిటిక్స్. నార్త్ లో హృతిక్ కి బెస్ట్ డాన్సర్ గా పేరుంది. మన దగ్గర తారక్ గురించి స్పెషల్ గా మెన్షన్ చేయక్కర్లేదు. ఇద్దరు సూపర్ డాన్సర్స్ ఫ్లోర్ మీద స్టెప్పులేస్తుంటే కన్నుల పండుగగా ఉంటుందంటున్నారు మేకర్స్. ఆగస్టు 14న వచ్చే కూలీ సినిమా ప్రమోషన్లు స్టార్ట్ అయ్యాయి. అదే రోజున వచ్చే వార్ 2 సినిమా ప్రమోషన్లలో ఎందుకింత నిదానంగా వ్యవహరిస్తున్నారు అనే మాటలకి ఇప్పుడు చెక్ పడింది. వార్ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఓవైపు జరుగుతున్నాయి. ఇప్పుడు సాంగ్ కూడా సెట్స్ మీదకొచ్చేసింది. ఇక డైరెక్ట్ ప్రమోషన్లను షురూ చేయటమే బ్యాలెన్స్ ఉందన్నది యూనిట్ నుండి వినిపిస్తున్న మాట. మన లొకేషన్స్ తో పాటు స్పెయిన్, ఇటలీ, అబుదాబి, జపాన్, రష్యాలోనూ తెరకెక్కించిన సన్నివేశాలు హైలైట్ అంటున్నారు వార్ 2 మేకర్స్. ఆగస్టు 14న స్క్రీన్స్ మీద విజువల్ వండర్ చూడ్డానికి రెడీ అయిపోండంటూ ఊరిస్తున్నారు. సో చూశారు కదా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రైనింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీ.